ఇంకా ఆండ్రియా వాళ్ళిద్దరికి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఉంటాయి, అది చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మంచి కామిక్ టైమింగ్ తో ఉంటుంది. అండ్ నవాజుద్దీన్ గారి స్క్రీన్ ప్రెసెన్స్ అండ్ ద వే హీ యాక్టెడ్ చాలా బాగుంది మూవీలో. యాక్షన్ లవర్స్ ఎవరైనా ఉన్నా ఈ మూవీ ఇప్పుడు హాలీవుడ్ లో ఈక్విలైజర్ అని, జాన్ విక్ అని ఇట్లాంటి మూవీస్ చూసి బాగా ఇష్టపడే వాళ్ళు ఇట్లాంటి కైండ్ ఆఫ్ మూవీస్, ఇప్పుడు తమిళ్లో విక్రమ్ ఎట్లయితే ఎంజాయ్ చేస్తారో అదే సేమ్ వే ఈ మూవీ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అందరు క్యామియో రోల్స్ లాగా చాలా బాగా అదే అంటున్నాను, ఎవ్రీ క్యారెక్టర్ ఎవ్రీ పర్సన్ ఇందులో చాలా అంటే చాలా బాగా చేస్తారు. అంటే అది రివీల్ చేయలేం బ్రో, చాలా బాగా అంటే వాళ్ళ క్యామియో రోల్స్ వాళ్ళ రోల్స్ కి తగ్గట్టు వాళ్ళు చేస్తారు, చాలా బాగా చేస్తారు. యాక్షన్ ఆయన ఈ మూవీలో అయితే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్ ఎట్లయితే ఒక అసాసినేటర్ ఎట్లయితే ఉంటారో అదే విధంగా ఆయన గన్ను పట్టుకున్న విధానం కానీ కత్తి పట్టుకున్న విధానం ఒక ప్రొఫెషనల్ ఎట్లయితే ఉంటారో అంత లెవెల్ ఆఫ్ యాక్షన్ చేశారు ఈ మూవీలో. ఫ్యామిలీ ఆడియన్సే కానీ ఇందులో యాక్షన్ చేసిన విధానం అయితే అసలు అయితే నెక్స్ట్ లెవెల్. అందుకే అంటున్నాను, యాక్షన్ మూవీ లవర్స్ ఎవరైనా ఉంటే ఈ మూవీ తప్పకుండా చూడండి. అట్లేం లేదు బ్రో, ఫ్యామిలీ ఆస్పెక్ట్ కూడా ఉంది, ఫ్యామిలీ ఆస్పెక్ట్ ఉంది కానీ యాక్షన్ అనేది ఎక్కువ ఉంది. సో యాక్షన్ ఎవరైతే ఎంజాయ్ చేస్తారో వాళ్ళు చూడొచ్చు మూవీ. మెసేజ్ ఇచ్చాడు పిల్లల గురించి ఒక మెసేజ్ ఇచ్చాడు. ఎక్సలెంట్ ఉంది మూవీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్సలెంట్. వెంకటేష్ యాక్షన్ థ్రిల్లింగ్ మూవీ. దిస్ ఇస్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ మూవీ. వెంకటేష్ పోయి రిటర్న్ రాలేక చనిపోయారు, అది అదే ఒక టైటిల్ సైంధవ్ అని. అంటే ఇక్కడ చుట్టూ ఉండే సమాజంలో జరిగే ఆప్యాయతను అక్కడే దాంట్లోనే వర్క్ చేస్తున్నాడు. మరి చిన్న వ్యక్తులకు మళ్ళీ సంఘ విద్రోహ శక్తులకు దొరకకుండా అతను చెడ్డ పనులు చేస్తున్నానని దూరంగా వాళ్ళు ఇచ్చిన వైఫ్ మాట కోసం దూరంగా జరిగి అతని పనిలో అతను చూసుకుంటాడు. మరి చెడ్డగా ప్రవర్తిస్తే మాత్రం బ్యాక్ వస్తా అని అంటాడు. కానీ వీళ్ళు ఊరుకోరు కదా, దుష్ట శక్తులు ఊరుకోరు కదా, అలా వస్తారు. కానీ ఈ నవాజుద్దీన్ ఆయన యాక్షన్ అయితే సూపర్. అతను ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఇది మెడిసిన్ 17 కోట్ల మెడిసిన్ అంటారు, 17 కోట్ల మెడిసిన్ ఉంటుందా అంటే అంతకన్నా ఎక్కువ కోట్లనే ఉంటుంది. మనం యాక్చువల్లీ కరోనాతో ఇప్పుడు సేఫ్ అయ్యాం. యాక్చువల్లీ ఎన్నో కంట్రీలకి దొరక ఎంతో లాస్ అయింది, మాకు ఫ్రీగా దొరికాయి. నిజంగా ఇది నవాజుద్దీన్ లవ్ స్టోరీ అయితే సూపర్ అతన్ని. ఇంకా ఈమె సద్దా శ్రీనాథ్ గారి సపోర్టింగ్ గా ఉంటుంది, హీరోయిన్ గా ఆమె చాలా బాగా చేసింది. పాప స్టోరీ అయితే చిన్నపిల్ల చాలా బాగా సూపర్ ఉంది. ఇంకా బీట్ అంటే కలెక్షన్స్ అయితే వస్తుంది, అది ఎంతవరకు వస్తాయి అనేది తెలియదు, అది అంచనాలుగా. మూవీస్ అయితే చాలా బాగుంది, కొత్త స్టోరీ ఖచ్చితంగా. మరి అవి కలిపి పెట్టారు అని అనుకోకండి. మూవీ అయితే కొత్త స్టోరీ, సూపర్గా ఉంది మూవీ. అంటే వ్యసనాలు ఒక లిమిట్గా ఉండాలి అన్నట్టు బాగా చూపెట్టారు. సంఘంలో జరిగే కొంచెం మంచి మెసేజికల్ సినిమా. మళ్ళీ సెంటిమెంటల్గా అంటే అతని కూతురు కోసమే కాకుండా అతను ఎంతగా పోరాడాడు వేరే వాళ్ళ కోసం, కొంచెం అవేర్నెస్ పెంచేలా సూపర్గా ఉంది మూవీ అయితే. సూపర్గా ఉంది, రేటింగ్ 5/5. మంచి సినిమా, మంచి డైరెక్షన్, బాగానే ఉంది. అంటే మొత్తం వైలెన్సే ఉంటుంది, లైక్ జాన్ విక్ లాగా అనిపించింది కొంచెం చెప్పాలంటే. బట్ పేరెంట్స్కి వాళ్ళకి నచ్చదు, యూత్కి అయితే బాగా అట్రాక్ట్ అవుతుంది. కొంచెం అంత ఏం కనెక్ట్ కాదు. లాస్ట్ లో ఏడిపించేశారు భయ్య డైరెక్టర్, నిజంగా చాలా ఎమోషన్స్ కనెక్ట్. ఒక ఫిక్షనల్ వరల్డ్ ని భలే క్రియేట్ చేశారు అనమాట చంద్రప్రస్థ అని. సెకండ్ పార్ట్ ఎలా ఉంటుంది అనేది ఎక్సైటింగ్ ఉంది. అది థ్యాంక్ యూ అన్న. సినిమా అయితే కొద్దిగా నచ్చలే. మా అమ్మ గురించి చెప్పాలంటే కూడా నాకు బాధ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రతి సంక్రాంతి కళ్ళు వస్తాయి, ఈసారి మామ వచ్చిన మామనన్న ఇటు కొట్టాలి అయితే నేను కోరుకుండా. కానీ కొద్దిగా డిసప్పాయింట్ అయిపోయినా. ఈ శైలేష్ కొలను పెద్ద సైకో లాగానే చూపించిండు, ఎందుకు ఇట్లా చేసిండో నాకు అర్థమైతలేదు. కొన్ని దాంట్లో కామెడీ సీన్స్ డైలాగ్స్ అయితే బాగుండేవి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాస్ట్ లో ఎమోషన్ సీన్స్ బాగుంది. ఇంకోటి నవదీప్ ఆయన క్యారెక్టర్ అనేది చాలా సూపర్ ఉంది, ఆయన యాక్టింగ్ కానీ మామ యాక్టింగ్ కానీ వీళ్ళవే మెయిన్ అయితే ఉన్నాయి. ప్లస్ మిగతా అంతా రొటీన్ స్టోరీ, రొటీన్ ఫైట్లే ఇవే కొద్దిగా అనిపించింది. యాక్షన్ సీన్స్ అయితే హెవీగా ఉండే, అంటే ఫ్యామిలీ కాకుండా పిల్లలు చూడాలంటే కొద్దిగా ఇబ్బంది అనవచ్చు. ఈ సినిమా ఈసారి సంక్రాంతి విన్నర్ అయితే హనుమాన్ మూవీ. ఇంకా ఏ మూవీస్ అయితే కష్టం, నాసామినంగా వచ్చేది ఉంది కాబట్టి ఇంకా మనం చెప్పలేం. ఎప్పటికైతే హనుమాన్ మూవీ ఇటు ఈ సినిమాలన్నీ అయితే అంత లేదు. కానీ శైలేష్ కొద్దిగా కామెడీ పెట్టినా అమ్మ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళు. మామ నుంచి ఎంత ఎక్స్పెక్ట్ చేశారు, కానీ లాస్ట్లో ఎమోషన్ మామని ఏడు అసలు ఆ ఎమోషన్ అయితే చూడలేకపోయా. మామ ఎక్స్ప్రెషన్స్ అయితే పీక్స్, అసలు అన్న ఎక్స్ప్రెషన్ తోపింగ్ అన్న మించి లేదా. అవి అయితే బాగా నచ్చినాయి, కానీ సినిమా స్టోరీ పరంగా అవి అయితే కొద్దిగా డిసప్పాయింట్ అయినా కొద్దిగా.
స్టోరీ అసలు కరెక్ట్ స్టోరీ అనేది టెల్లింగ్ అనేది మంచి లేదు, స్టోరీ అనేది కరెక్ట్ పర్ఫెక్ట్ రాసుకోలేడు. ఈ స్టోరీ పోతే ఎంగేజింగ్ గా తీద్దాము, ఇట్లా చూద్దాం మామని ఇలా కామెడీ అన్న ఒక నార్మల్ క్యారెక్టర్ నుంచి తీసినా కానీ మా నమ్మ ఈరోజు వేరే లెవెల్ ఉండేది. ఎందుకు ఇట్లా చేసిండో సైలెన్స్ ఒకను పెద్ద సైకోతో, అందుకనే అది ఏదో సైకో అని పెట్టిండు కదా దాంట్లో కూడా. ఇంకా ఒకటి ఏదంటే టూత్ పేస్ట్ ఇది బాగుంటుంది, మీ టూత్ పేస్ట్ లో రక్తం ఉంది అనే సీన్ బాగుంటుంది. బెంచ్ స్టోక్స్ అది బ్యాంచ్ అవుతుంది, బెంచ్ స్టోక్ అంటే ఫ్యామిలీని చూస్తారు కదా, అదైతే ఆ సీన్స్ పెట్టినారు. కొద్దిగా అయితే డిసప్పాయింట్ చేసినారు సైలెన్స్ కోలం. ఎమోషన్ సీన్స్ లాస్ట్లో ఎమోషన్ సీన్స్ కనెక్ట్ అవుతాయి. నేను మసాలా సినిమా నాకు డిసప్పాయింట్ చేసింది కదా, తర్వాత ఈ సినిమాని నేను మామ సినిమాలు ఎన్నో చూసినాను. ఇంకోటి ఈ సంక్రాంతికి మామ విన్నర్ కావాలని నిన్న కూడా చెప్పినాను. ఈరోజు అసలుకి డిసప్పాయింట్ అయ్యి ఇట్లా చెప్తున్నా అంటే మామ అంటే నాకు ఎంత ఇష్టమో నాకు తెలుసు. ఎందుకంటే హనుమాన్ మూవీ పక్క హనుమాన్ మూవీ అయితే సంక్రాంతి విన్నర్, అదైతే సినిమాని చూడాలనుకుంటారు. అదిలో వెంకటేష్ గారు అంటే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మామూలుగా ఉండవు. ఆ డైరెక్టర్ అది కొద్దిగా తప్పాడని అనిపిస్తుంది అన్న నాకు. ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం స్లో ఉంది, స్లో నరేషన్ గా అక్కడక్కడ ఉంది, కొన్ని సీన్స్ కానీ అక్కడక్కడ చూసినట్టు అనిపిస్తుంది అనమాట. అదన్న వైలెన్స్ ఎక్కువ ఉందన్న, వైలెన్స్ అసలు మరి అంత వైలెన్స్ అవసరమా అనిపిస్తుంది. హనుమాన్ ఇటు అది హనుమాన్ ఇటుగా నేను ఏం చెప్తున్నా అంటే డైరెక్టర్ హీరో కాదు, అది ఆ దేవుడే నడిపిస్తున్నాడు ఆ సినిమా. ఏంటంటే భక్తి పరంగా అందరూ దానికే కనెక్ట్ అయిపోతున్నారు, కొద్దిగా నిలబడతాయి అన్న. సైన్ ఏంటంటే దేవుడి సినిమా, దేవుడిని చూపించిన విధానం ఏంటంటే ఆ విధంగా ఉంది, అందువల్ల దూసుకొని వెళ్ళిపోతా ఉందన్న. ఓవరాల్ గా సైంధవ సినిమా చూడండి, బాగుంటది. థ్యాంక్ యూ. 3.1 ఇస్తాను. సైకో సైంధవ్, శైలేష్ కొలను సైంధవ్. సినిమాలో మెయిన్గా చెప్పుకోవాల్సింది వెంకటేష్ గారి యాక్టింగ్. ఏముందన్న అసలు చాలామంది వెంకటేష్ గారు అంటే ఫ్యామిలీ ఆడియన్సే వస్తారు, మాస్ వాళ్ళకి అంతగా నచ్చదు అనే వాళ్ళందరికీ నేనంటే ఇది అనే ఒక 75వ ఫిలిం 75th ఫిలింతో ప్రూవ్ చేశాడు. నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అన్న, చాలా బాగా అనిపించింది. ఆయన యాక్టింగ్ కానీ ఆయన లుక్స్ కానీ, ఆయన అంటే కొందరికి ఒక స్లాగ్ ఉంటుంది, స్లాగ్ని మిస్ కాకుండా స్లాగ్ని క్లియర్గా చేశారన్న. నాకు చాలా బాగా నచ్చింది. కానీ దీంట్లో మెయిన్గా నాకు నచ్చని పాయింట్ ఏంటంటే స్టోరీలో ఇంకొంచెం పట్టుంటే బాగుండేదేమో అనే ఫీల్ అయితే నాకు వచ్చింది. ఇంకోటి కొన్ని సీన్లు అక్కడక్కడ కొంచెం ఇవి చేయడం ఇంకొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు అనే ఫీల్ అయితే వచ్చింది. బీజిఎమ్స్ కొన్ని సెట్ అయ్యాయి, కొన్ని సెట్ కాలేదు. ఇంకోటి రొటీన్గా తీసుకెళ్ళిపోయాడు. ఏంటంటే కన్న కూతురు చచ్చిపోద్దని తెలిసి విలన్తో ఎలా పోరాడతాడు, విలన్స్ నుంచి వాళ్ళకి కావాల్సింది ఎలా తీసుకుంటాడు అనే డైరెక్ట్ పాయింట్తో చూపించిన విధానం కానీ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేమో అనే ఫీల్ అయితే వచ్చింది. బట్ సినిమా ఓవరాల్గా చూసుకుంటే యావరేజ్. బట్ ఇందులో చేసిన యాక్టర్స్ ప్రతి ఒక్కరు ఎలా చేశారు అనేది అయితే చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఆండ్రియా గారు, ఆర్యా బ్రో, ఇంకోటి నవాజ్ అనే ఒక వ్యక్తి చేసిన యాక్టింగ్ అయితే నవాజుద్దీన్ చింపేశాడని చెప్పాలన్న. వావ్, అమేజింగ్, లుక్ లైక్ ఏ వావ్ అన్నట్టు. ఆయన కామెడీ చాలా బాగా అనిపించింది, ఆ విలన్ లాగా చాలా బాగుంది. బట్ ఓవరాల్ ఫిలింలో మెయిన్గా చెప్పుకోవాల్సిన వెంకటేష్ గారి యాక్టింగ్, ఆ స్టోరీ లైనప్, ఇవి రెండే బాగా నచ్చాయి. థియేటర్కి వెళ్ళండి, ఎంజాయ్ చేయండి సంక్రాంతికి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. కంట్రీ సోషల్ మెసేజ్ కూడా ఉంది. సో నేనైతే ఖచ్చితంగా అందరినీ ఎంకరేజ్ చేస్తా, వెళ్ళి చూడొచ్చు. మళ్ళీ మన వెంకటేష్ గారిని ఎంజాయ్ చేస్తూ చూడొచ్చు. సైకో అంటే సైకో తగ్గట్టే ఉంది. అంటే ఇది మాస్ అని చెప్పనన్నా నేను, ఎందుకంటే ఆ స్టైల్, ఆ టేకింగ్ ఏదైతే ఉందో, ఆ లెవెల్ ఆఫ్ టేకింగ్, ఆ మాస్ ఏదైతే ఉందో అది కొంచెం క్లాస్గా చూపించారు కాబట్టి అవుట్ అండ్ అవుట్ మాస్ అని చెప్పాను. బట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. వెంకీ గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ వెంకీ ఏదైతే మేము చూడాలనుకొని వెయిట్ చేస్తున్నామో హీఈస్ బ్యాక్. అంతే, మా వెంకటేష్ గారు మాకు వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ శైలేష్ కొలను ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఏ బిగ్ స్టార్. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు వెంకటేష్ గారిని. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, అట్లనే ఇంకా ఏం చెప్పడానికి లేదు అక్కడ ఇది బాగాలేదు అని చెప్పి. ఎవ్రీ యాంగిల్ ఉంది సినిమాలో. అట్లనే ఎమోషనల్ సీన్స్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వెంకటేష్ గారితో ఏడిపించేస్తారు, అలానే సినిమాలో కూడా ఏడిపించారు ఒక చోట. పాపతో ఎస్పెషల్లీ ఆ రిలేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఆర్య గారు కానీ, అట్లనే నవాజుద్దీన్ సిద్దికీ కానీ అందరూ బాగా చేశారు. అందరూ బాగా చేశారు. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ కూడా. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. అది వెంకటేష్ సినిమా బై, వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు.
రానా నాయుడు అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్లో చూస్తున్నాము U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో U/A సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు చంపేసుకోవడాలు అవేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు శైలేష్ కొల్ను గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి. పాటలు ఉన్నాయి. మరి అంటే మీరు ఐటమ్ నెంబర్స్ స్పెషల్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేయకండి ఇట్లాంటి సినిమాలో. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో అలాంటి పాటలు పెట్టి సినిమాని చెడగొట్టలేదు. అది మోస్ట్ హ్యాపీయెస్ట్ పార్ట్ అది. అండ్ కుళ్ళు కామెడీ ఎక్కడా లేదు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా ఓవర్గా ప్లాన్ చేసి ఓవర్ ఫైట్లు ఇచ్చేసి అరే ఏంద్ర ఈ యాక్షన్ సీక్వెన్సెస్ అని ఎక్కడా లేదు. సో చాలా బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఎవ్రీ ఆస్పెక్ట్. నేనైతే 3.5 ఖచ్చితంగా ఇస్తా. సంక్రాంతికి మళ్ళీ ఫ్యామిలీ వచ్చి వెంకటేష్ గారి సినిమా హ్యాపీగా చూడొచ్చు.